బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో డ్రైనేజ్ కాల్వలో బ్యాలెట్ల ఓట్ల వ్యవహారంపై బాధ్యులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఓను సస్పెండ్ చేశారు. బ్యాలెట్ పత్రాలను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో నిన్న డ్రైనేజ్ కాల్వలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు దొరకడం వివాదంగా మారింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి ఎన్నికల అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఓను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘటనపై విచారణ కోసం నల్గొండ ఆర్డీఓను అధికారిగా నియమించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, ఈ వ్యవహారాన్ని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్, నల్గొండ జిల్లాలో ఏదైతే బ్యాలెట్ ఓట్ల వ్యవహారం తెరపైకి వచ్చిందో దానికి సంబంధించిన విచారణ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తి అంటే ఈ పేపర్స్ ఎవరైతే బయటకు తీసుకొచ్చారో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరనేది తెలిసిందా? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఏ విధంగా విచారణ ముందుకు కొనసాగుతుంది అనుకోవచ్చు? రైట్, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అసలు ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రములు బయటికి ఎలా వచ్చాయో కూడా ఇప్పటికి కూడా ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో చూసినట్లయితే మొన్న జరిగినటువంటి పోలింగ్ లో మొత్తం ఓట్లు వేసిన తర్వాత ఒక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కూడా పోలింగ్ జరిగింది. ఆ మరుసటి రోజే విద్యార్థులు స్కూల్ కి రావడం జరిగింది. ఆ విద్యార్థి స్కూల్లో ఆ 10th క్లాస్ విద్యార్థులకే ఈ విధంగా బ్యాలెట్ కట్టలుగా దొరకడం జరిగింది. ఆ కట్టల్లో కూడా మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థికి ఏదైతే ఆ కత్తెర గుర్తు వచ్చిందో కత్తెర గుర్తుకి వేసినటువంటి ఓట్లే కనిపిస్తున్నాయి. నిన్న ఈ విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచెల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగే అక్కడికి చేరుకొని కూడా పెద్ద స్థాయిలో కూడా ఆందోళన నిర్వహించడం జరిగింది. వెంటనే ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్కడ ఆర్ఓను కూడా సస్పెండ్ చేసి ఆర్డీఓకి అక్కడ ఏం జరిగిందో కూడా విచారణ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఓటు వేసినటువంటి పత్రాలు ఆడ పూర్తిగా కూడా ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ పై ఎలక్షన్ అధికారి పెట్టినటువంటి సంతకాలు కూడా మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. మొత్తం కూడా ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత పూర్తిగా అభ్యర్థుల సమక్షంలోనే, ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేస్తారు, వెళ్తారు. కానీ ఈ ఓట్ల కట్టలు బయటికి ఎలా వచ్చాయని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మనతో మాట్లాడానికి మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఓటు వేసినటువంటి ఓటర్ బ్యాలెట్ బయటికి ఎలా వచ్చాయనుకుంటున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, గుండాగిరి. ఇది ఒక చిన్న కాపర్తే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఇదే తంతు నడుస్తాం. ఎందుకంటే పోలీసులు అయినటువంటి చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు జిల్లా ఎస్పీ గారు ఉంటే 3 రంగుల కండువ వేసుకొని ఒక పార్టీ కార్యకర్త లాగానే పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్యేలు చేసినా, మాజీ ఎమ్మెల్యేలు చేసినా, ఎవరు చేసినా ఆయన ఫోన్ లేపడు. దాంతోపాటు మొత్తము ఎలక్షన్ అంతా కూడా పోలీసు కబంధ అస్తాలలో నిర్బంధంగా ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ స్వేచ్ఛగా బూత్లలో తిరిగింది. ఎక్కడ నిబంధనలు? ఇది ఎలా జరిగింది అంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పోటీ చేసిన అభ్యర్థులు ఉంటారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఉంటారు. వారి సమక్షంలోనే మొత్తం కౌంటింగ్ పూర్తయిన తర్వాత సీల్ వేస్తారు, సంతకాలు తీసుకుంటారు. ఇవి ఏ విధంగా బయటకు వచ్చాయి? అయితే నిర్బంధంగా వారిని స్వేచ్ఛగా పంపిస్తున్నారు. తీరా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కానీ, అభ్యర్థులను కానీ బయటికి ఎలగొట్టి మళ్ళీ తలుపెట్టి లోపల ఈ కార్యక్రమాలు చేశారు. మరి చిన్నకాపర్తిలో జరిగినటువంటి బ్యాలెట్ కత్తెర గుర్తుకు సంబంధించింది, తర్వాత భిక్షానికి సంబంధించింది, తర్వాత మరి దగ్గర 600 నుంచి 700 కత్తెర గుర్తు మీద ఉన్నటువంటి బ్యాలెట్లు స్కూల్లో పడున్నాయి. మరి కొన్ని చింపి మోడ్లో వేసారు, కొన్ని చింపి తగలబెట్టిండ్రు, కొన్ని సజ్జల మీద వేసిండ్రు, కొన్ని స్కూల్ బిల్డింగ్ మీద వేసారు, కొన్ని
కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆడ పడున్నాయి. అవన్నీ సేకరించి మరి రాత్రి వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ఆయన వెంటనే రావడం, చిరుమతి లింగే గారు, నేను అందరం కూడా మరి అక్కడ చేరుకొని ఎమ్మడే కలెక్టర్ మాట్లాడి కలెక్టర్ గారికి ఆర్డీఓని ఇమ్మీడియట్ పంపిస్తే అక్కడ అవన్నీ కూడా చూసిన తర్వాత ఇవి నిజమైనటువంటి బ్యాలెట్లే, ఈ యొక్క పత్రాలు ఇక్కడికి వచ్చినాయి కాబట్టి నిజంగా ఏదో జరిగిందనే దాని మీదనే మరి ఊరంతా కూడా ఘర్షణ వాతావరణంతో ఉంది. ఖచ్చితంగా మరి అక్కడ జరిగింది. దాన్ని వెంటనే ఆ ఎన్నికను రద్దు చేసి మరి వెంటనే చిన్న కాపాడుతులో ఉప ఎన్నిక పెట్టాలనేది మా యొక్క డిమాండ్. ప్రధాన ఎలా వచ్చాయి బయటికి ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? ఎందుకంటే ఏజెంట్లు ఉంటారు, అధికారులు ఉంటారు, మొత్తం ఈ విధంగా ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి ఎలా రావడం అందరికి కూడా ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తుంది. 2 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి కౌంటింగ్ 4 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ఆ పోలింగ్ కేంద్రాలకు కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏరియాలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని ఉండలేదు, మొత్తం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే లోపల నిజమైనటువంటి బ్యాలెట్ పత్రాలన్నీ కూడా తీసుకొని డూప్లికేట్ కు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు అందరూ పెట్టి మరి మళ్ళీ లెక్క చేసినప్పుడు కరెక్ట్ అన్ని సెట్ చేసుకొని మా ఏజెంట్ అని లోపల రానిచ్చారు. 4 తర్వాత రానిచ్చారు. అప్పుడు మళ్ళా లెక్క ప్రకారము అవుపడతాట అన్ని ఉంగరానికి ఇట్లా వేస్తా ఉంటే ఉంగరం 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 ఎక్కడో ఒక ఓటు కట్టారా. మరి అది స్వచ్ఛందంగా అవుపడుతున్నాయి కదా. దగ్గర దగ్గర 400 నుంచి 500 బ్యాలెట్లు మంచిగా ఉన్నాయి, చింపినవి తగలబెట్టినాయి దగ్గర దగ్గర 200, 250 తగలబెట్టి ఉన్నారు. మరి ఇవి ఎక్కడివి అని అడుగుతున్నాం, ఎక్కడివి అని అడుగుతున్నాం. మరి ఇవి ఒక చిన్న కాపాడితే కాదు, నా ఉర్మడ్ల గ్రామంలో కూడా అసలు ఎన్నిక ఖచ్చితంగా మేము గెలవాలి, 100% గెలవాలి. ప్రతి గుండెల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కానీ అక్కడే ఉండి మొత్తం పోలీసు నిర్బంధంలో ఎన్నిక చేసుకొని పోలీసులు జరిగినా కానీ మీ పార్టీ ఏజెంట్లు ఉంటారు, మీ పార్టీ సర్పంచ్ ఏజెంట్లు ఉంటారు, వీరందరూ కూడా అప్పుడే ఆబ్జెక్షన్ చేస్తారు. వారందరినీ కాదని ఏ విధంగా ఇది జరుగుతుంది? బయటికి ఎలగొట్టిరు కదా, బయటికి ఎలగొట్టిండ్రు. ఎవరైనా మాట్లాడితే కొట్టిండ్రు, ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేసిండ్రు. అరే నా నియోజకవర్గంలో, నల్గొండ నియోజకవర్గంలో చిన్న మాదారం కానీ మరి చెట్ల చెన్నారం కానీ అంటే ప్రాక్టికల్ గా చెప్పండి. ఎందుకంటే మనం కూడా కౌంటింగ్ సెంటర్ లో చూస్తాం, ఆ ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు. చివరి వరకు కూడా అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారి సమక్షంలో సంతకం పెట్టిన తర్వాతనే సీల్ వేస్తారు. మొత్తం కూడా బ్యాలెట్ పత్రాలని భద్రంగా పరుస్తారు. ఇంత తతంగం ఉంటుంది కదా, అది ఏ విధంగా మీ బిగ్ టీవీ ద్వారా మీరు అన్నారు కదా సంతకాలు పెడతారు, మా అభ్యర్థులతో సంతకాలు కూడా పెట్టి మరి ఆబ్జెక్షన్ అప్పుడే తెలిపి చేయాలి. ఆర్డీఓ మన కలెక్టర్ చేస్తే ఫోన్ ఎత్తారు, తర్వాత ఆర్డీఓకి చేస్తే ఫోన్ ఎత్తారు. గది అట్లే ఉంటుంది. జొన్నగడ్లగూడెంలో మీరు ఛాలెంజ్ చేస్తాను, దేనికైనా రెడీ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, కేవలం మరి ఒక నల్గొండ ఈ చిట్యాల మండలంలోనే ఈ విధంగా పెద్ద నాయకులు ఉన్నారు కదా, ఒక ఆయన శాసన మండలి చైర్మన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులు ఉన్నారు. ఎన్నికలు అనేది పారదర్శకంగా నిర్వహిస్తారు. గతంలో కూడా జరిగాయి. నన్ను మాట్లాడి ఇవి శాసన మండలి చైర్మన్ అనుకొని అక్కడే తిష్ట చేసి పోలీసు అధికారులు మంది మార్బలం, హైదరాబాద్ నుంచి ఒక గుండాలు 20 మంది గుండాలు, ఇట్లాంటిది వాళ్ళ విలేల గెలవాలనే తాపత్రయంతో ఇవన్నీ కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. మొత్తం నిన్న జరిగినటువంటి ఘటనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయ అంశంగా మారింది. వీరంతా కూడా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఆర్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాత్రంతా కూడా అక్కడే ఉండడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వారి యొక్క ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కూడా ఎన్నికల్ని రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలన్నటువంటి డిమాండ్ తెర మీద తీసుకొచ్చింది. ఒక చిన్న కాపాడుతున్నారు కాదు, చాలా గ్రామాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక డ్రైనేజ్ కాల్వలో బ్యాలెట్ల ఓట్ల వ్యవహారంపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అసలు ఎవరు చేశారు ఇదంతా అని చెప్పి విచారణ కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించడం మనం చూస్తున్నాం. పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. మరో పక్కన ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తి దీన్ని బయటకు తీసుకొచ్చారో ఆ వ్యక్తిపై ఇప్పటికే 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.